రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే రాజమౌళి గారు ఒక మంచి మాట అన్నారు. మీరు ఇంతమంది కొత్త డైరెక్టర్లకి లైఫ్ ఇస్తున్నారు, నేను మీకు సినిమా చేస్తే అదొక సినిమా అవుద్ది, మీరు సినిమా చేస్తే ఒక డైరెక్టర్ పుడతాడు. అంటే ఎందుకో రాజమౌళి గారు ఆ మాట అన్న తర్వాత నేను అక్కడ నిజంగా నాకు ఒక ఇన్స్పిరేషన్ వర్డ్ అది. నిజమే కదా, ఫెయిల్యూర్ డైరెక్టర్స్ ఉన్నారు, సో వాళ్ళు స్ట్రగుల్లో ఉంటారు, సో సక్సెస్ సినిమా చేయాలి, రైట్ ప్లాట్ఫామ్ కావాలని. అండ్ కొత్త డైరెక్టర్లు ఉంటారు, వీళ్ళతో నేను ఎక్కువ ట్రావెల్ అవ్వడం వల్ల వాళ్ళకు ఒక సినిమా వస్తుంది. నేను పెద్ద డైరెక్టర్తో వెళ్ళి సినిమా తీయడం వల్ల ఒక సినిమా అవుతుంది. ఓకే. సో మొన్న ఈ మధ్య త్రివిక్రమ్ గారు కన్ఫర్మ్ చేసుకున్న ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఎందుకంటే త్రివిక్రమ్ గారితో నేను ప్రొడ్యూసర్ కాకముందు తను రైటర్గా ఉన్నప్పుడు మేము క్లోజ్. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే. సో మొన్నే అనుకున్నాం. మీరు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, లవ్ స్టోరీస్ ఎక్కువ తీస్తున్నారు, మరి వేరే జానర్స్ ఏం ట్రై చేయరా? హారర్, థ్రిల్లర్? అంటే అదేనండి, నా బ్లడ్లో లేని నేను ప్రయత్నం చేయడం వేస్ట్. అంతేనా? నా బ్లడ్లో లేదు అది. ఓకే. లేని అనవసరంగా ఏదో. రాజుగారు ఓన్లీ ప్రేమను పంచుతారు అంతే, విశాలమైన హృదయం. హోల్ ఫ్యామిలీ వెళ్ళి మా సినిమాని ఎంజాయ్ చేయాలి. పోతే ఎప్పటికప్పుడు ట్రెండ్ని బట్టి ఫాలో అవుతూ షిఫ్ట్ అవుతూ ఉండాలి. నాకు ఇప్పుడు సినిమా మారుతుంది కాబట్టి నేను షిఫ్ట్ కావాల్సిందే. సినిమాని ట్రావెల్ కావాలి. నా అభిరుచులతో ఆగిపోతే నాకు లైఫ్